సో అది నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి సాగునీటి కోసం తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులను చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. సాగు తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గంభీరావుపేట లింగన్నపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగువ మానేరు నుంచి పెద్ద కాలువ ద్వారా సింగ సముద్రానికి నీళ్లు విడుదల చేసి తమ పంటలకు మూగజీవాలకు నీళ్లు అందించాలని నినదించారు. సింగ సముద్రం నాలా పెద్ద కాలువ కింద దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కనీసం 100 ఎకరాలకు కూడా నీళ్లు అందడం లేదు. నీళ్లు విడిచే వరకు ధర్నాలు రాస్తారోకలు ఆపేదే లేదంటూ అక్కడ రైతులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు వెంటనే రైతుల ఐక్యత రైతు లేనిదే జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు. మానేరు ఉన్నదని పేరుకే ఉన్నది కానీ ఈ గంభీరపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదానికి ఒక నీళ్లు దిక్కులేవు. పొలాలు వారించుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లం దాకా మేము రైతులందరము ఇక్కడ మంటలు పెట్టుకొని కావాలుండబట్టే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది. మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం ఓలు వహిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతలు. మాకు మేము పుట్టముంగా పప్పటి నుండి కూడా గంభీరపేట మండలంలోని పెద్ద కాలువ అని ఉంటుంది ఒకటి, సింగసముద్రం నాలా. ఆ సింగసముద్రం నాలా కింద దాదాపు ఒక 10,000 ఎకరాల ఆయకట్టు. ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఒక 2,000 ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి, వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడివన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా గడిచిన 15 రోజుల నుంచి రైతులు తెల్లందాకా పొద్దుందాకా 24 గంటలు నీళ్ళ కావాలి పోయి ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుందంటే మరి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? ఏది ఏమైనా సరే పెద్ద కాలువకు ప్రత్యేక తూము ఏర్పాటు చేయాలి, పెద్ద కాలువను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలి. అదేవిధంగా ఈ పంటకు నీళ్ళు వచ్చే విధంగా అధికారులు సహకరిస్తారా, ప్రభుత్వం సహకరిస్తారా? రేవంత్ సర్కారు పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సాగునీరు లేక మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతులు కంటతడి పెడుతున్నారు. రూప్ల తండాకు చెందిన ఓ రైతు కాంగ్రెస్ పాలనలో పడుతున్న కష్టాలను కళ్ళగట్టాడు. అప్పులు తెచ్చి సాగు చేస్తే సాగుకు వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేతికొచ్చిన పంట అంతా ఎండిపోయిందని తల్లడిల్లిపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే బతుకంతా ఆగమే అన్నాడు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నామన్న రైతు ఇప్పుడు అన్ని కష్టాలే పడుతున్నామని చెప్పుకొచ్చాడు. నీళ్లు లేవు, ఏం లేవు, రుణమాఫీ వస్తలేదు, రైతు బంధు వస్తలేవు. ఇప్పుడు 4 ఎకరాలన్నర నాశనం అయిపోతుంది. దానికి పెట్టుబడి ఇప్పుడు 1,50,000 అయినాయి. 1,50,000 ఇప్పుడు ఎట్లా కావాలంటే రుణమాఫీ కేజీ వస్తలేవు, రైతు బంధు కేజీ వస్తలేవు. ఇగో ఇటా తెచ్చినా డబ్బులు లేవంటే ఆడ ఆపిళ్ళు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. మీరు ఎవరు నాకు పట్టించుకుంటే లేరు. నీళ్ళు కట్టాలంటే ఇటా తెచ్చినా దాన్ని 3-4 గంటలు అవుతాయి. 3-4 గంటల పైసలు ఇయ్యలేక ఆడ ఆపిండు. ఇగో ఈ కంకులు కేజీ చూస్తే ఇగో గిట్లా ఉన్నది. ఇగో ఇలా ఏం లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చేయాలనో ఏం చేయాలనో ఇగో ఇక్కడ ఉంది ఏమున్నది. ఇగో ఇక్కడికి మొత్తం ఎండిపోయింది. ఏమున్నది మొత్తం బాయ్ 4 ఎకరాలన్నర ఇప్పుడు 2 లక్షలు అయింది. దీనికి నాశనం అయిపోతాను. మాకు ఎవరైనా పట్టించుకుంటారు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇంత ఘోరం అయితే ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు కొంచెం మాకు దయ చేయండి, పట్టించుకోవాలి. మొత్తం అపరుతం మంచిగా నయం చేసింది. ఇది అంతా నాశనం చేస్తుంది. ఏళ్ళ కింద సూపర్ ఉన్నాయి నీళ్ళు. ఈ ఏడే మొత్తం ఏం లేవు, తింటానికి కూడా లేకుండా అయితే ఇప్పుడు మనుషులకు తింటానికి కూడా లేవు. ఏమో ఇప్పుడు గిట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు ఈ సంవత్సరమే. మాకు లేదు. రైతు బండి అంటే రైతు బంధువు చక్కగా లేవు, ఏం లేవు. ఆ బోనస్ ఇస్తామని అప్పుడు ఆ బోనస్ చక్కగా వస్తలేవు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక వరి పొలాలన్నీ నెర్రలు వారుతున్నాయి. గుండాల మండలం పాచిల్లా గ్రామంలో ఎండిన పొలాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ సర్కారు పట్టనితనంతో పంటలు ఎండి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలు ఇవ్వకపోవడంతోనే ఈ కరువు పరిస్థితి తలెత్తిందంటూ ఆయన విమర్శించారు. పొలాలకు నీళ్లందించే పరిస్థితి లేకనే రైతులు గొర్రెలు పశువులు మేపుతున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులున్నా రైతుల కష్టాలు పట్టించుకునే సోయి లేదంటూ నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నీళ్ల ఐలయ్య అని పిలిపించుకోవడంపై ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాళేశ్వరం నీళ్ళ ద్వారా గతంలో నవాపేట రిజర్వాయర్ నుంచి ఇక్కడ 19 ఊర్లకు నీళ్ళు రావడం జరిగింది. అవే నీళ్లు కాళేశ్వరం నీరు వదిలినట్టయితే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం ఉంటాయి. కాళేశ్వరం నీళ్లు వదలకపోవడం వల్లే మరి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజంగా కూడా ఇది సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీనికి మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు కావచ్చు, మరి స్థానిక పార్లమెంట్ సభ్యులు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీరికి ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రికి చెప్పి ఏం చెప్తారో ఖచ్చితంగా రైతుకు ఎండిపోయిన పొలాలకు మరి ఖచ్చితంగా మరి నష్టపరిహారం ఇవ్వాలా. ఎకరానికి ఒక 25,000 ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించవలసిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి అనుభవంతో ఒక రైతుగా, ఒక స్వయాన రైతుగా ఆయనే రాత్రి పగలు కష్టపడి కరెంటు తీసుకొచ్చి రైతులకు అందించాడు. ఎక్కడ కూడా మోటార్లు కానీ, స్టార్టర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ గాలిన పాపాన పోలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అనుభవం లేక కాళేశ్వరం నీళ్లను వదలక మరి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. రైతాంగానికి పచ్చి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2 మంత్రులు ఉన్నారు. ఒక నీళ్ళ మంత్రి ఉన్నాడు మనకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు. అయ్యా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, రైతులను రక్షించండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి, కాళేశ్వరం నీళ్ళు వదలండి. ఉన్న నీళ్ళు ఎందుకు వదులుతలేరు? చిన్న ఏదో మేడిగడ్డ దగ్గర పర్రి వస్తే దాన్ని కాళేశ్వరం నీళ్ళు ఆపారు. ఏడా కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పి మరి గంగను తీసుకొచ్చి పొలాల పారిచ్చిండు. ఎక్కడి నుంచో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగను తీసుకొచ్చి గుండాల ప్రాంతాన్ని పాలించినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా పండించే రాష్ట్రంలో నెంబర్ 1గా వచ్చింది. ఒకనాడు ఇన్ని రోజుల నుంచి పొలాలు ఎండిపోయి రైతాంగం అంతా బాధపడుతుంటే ఒక్కనాడు కూడా వచ్చిపోతలేవు. రైతుల కష్టాలు తెలుసుకున్న బాధ్యత నీకు ఉంది. ప్రజలు నీకు ఒక అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. రాండి, రైతుల నుంచి పరామర్శించండి, వాళ్ళకు మనోధైర్యం కల్పించండి. రైట్, ఎండిన పొలాలు, మండుతున్న గుండెలు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సర్కారుకి ఒక ముందు చూపు లేకపోవడంతో, ప్రణాళిక లేకపోవడంతో, ఎట్లా నీళ్ళు అందించాలని ఒక విజన్ లేకపోవడంతో ఇవాళ నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్లు సరిగ్గా పొలాలకు అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. చాలా వరకు రైతులు ఆ పంటలను పశువులకు మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది రైతుల పరిస్థితి పైన టీ న్యూస్ అందించినటువంటి స్పెషల్ రిపోర్ట్.